కొర్ర రవ్వ క్యాప్సికం ఇడ్లీ. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర రవ్వ క్యాప్సికం ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కొర్ర రవ్వ 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతి గింజలు 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న అటుకులు 1/2 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1/2 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కొర్ర రవ్వ క్యాప్సికం ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం ఏంటి అంటే కొర్ర రవ్వ అనేది ముఖ్యంగా వాడుతున్నాము. సాధారణంగా చేసుకునే ఇడ్లీలు ఎప్పుడు బోర్ కొడతాయి కదా, అంటే బోర్ కొడతాయి అంటే ఏదైనా రొటీన్ గా తింటే ఎవరికైనా బోరే అండి, మనకైనా చేసే వాళ్ళకైనా తినే వాళ్ళకైనా కూడా. కొంచెం కొత్తగా ఆరోగ్యకరంగా చేసుకోవడానికి మన అమృతం కార్యక్రమం ఎప్పుడు కూడా రకరకాల వంటలతో మీ అందరి ముందుకు వస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు మనం ఇడ్లీలు కొర్ర రవ్వతో తయారు చేసుకుంటున్నాం. అంటే కొర్ర రవ్వ ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మనకు బ్లడ్ కౌంట్ ని ఇంప్రూవ్ చేయడానికి కొర్ర రవ్వ చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. మరి ఇలా మనకు ప్రతి ఒక్కరికి, ప్రెగ్నెంట్ కి, తర్వాత మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి, బ్లడ్ కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, ఇలా ఎవరికి చూసినా కూడా మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అన్నమాట మన కొర్ర రవ్వ. కొర్రలు ఏదన్నా 2 ఒకటే కోవలోకి వస్తూ ఉంటాయి. అయితే ఇది కూడా మనకు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. సో ముందుగా మనం ఏంటి అంటే ఇలా పొట్టు మినపప్పు నానబెట్టుకున్నాం. సో ఇదొక 2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మెంతులు నానబెట్టుకున్నాము, కొర్ర రవ్వ నానబెట్టుకున్నాము, ఆ తర్వాత అటుకులు కూడా చక్కగా నానబెట్టుకున్నాము, అలాగే సాబుదానం, సగ్గుబియ్యం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఇందులో మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే కొర్ర రవ్వ కాబట్టి కొర్ర రవ్వను కొంచెం వాటర్ తీసేసి ఇలా చక్కగా ఒక 1/2 కప్పు దాకా వేసుకున్నాం అనమాట. 1/2 కప్ అనొచ్చు, మనం 1/4 కప్ అని కూడా చెప్పొచ్చు. క్వాంటిటీస్ చూసుకోండి. దానికి తగ్గట్టుగా మనము అటుకులు ఒక 3-4 స్పూన్ల అటుకులు తీసుకుంటే సరిపోతుంది. సమానమైనటువంటి క్వాంటిటీస్లో మనం కొర్ర రవ్వ ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మినపప్పు తీసుకోవాలి. ఎందుకంటే మనకు పొట్టు మినపప్పు కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కాబట్టి ఇది కూడా మనం ఒక 1/4 కప్పు దాకా వేసుకున్నాం. ఆ తర్వాత ఇక మనం ఇన్స్టెంట్గా ఇలా చేసుకుంటున్నాం కాబట్టి నానబెట్టుకున్న మెంతుల్ని కూడా వేసుకోవాలి. అంటే ఎందుకండి, మామూలుగా ఇన్స్టెంట్గా కాకపోయినా కూడా మనం సాధారణంగా పెసరట్లలో, తర్వాత దోసల్లో, వాటిలో మనము నానబెట్టుకున్న మెంతులు వేసుకుంటాం కాబట్టి ఇలా మెంతులు వేసేసుకున్నాము. తర్వాత సగ్గుబియ్యం, నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం కూడా ఒక 3 స్పూన్లు వేసుకున్నాం. ఇప్పుడు ఇది చక్కగా కావాల్సినంత నీళ్లు పోసుకొని దీన్ని ఇడ్లీ పిండిలాగా రుబ్బుకుందాం. ఓకే, మరి ఇంతవరకు మనం కొర్ర రవ్వ క్యాప్సికం ఇడ్లీ అన్నాము. క్యాప్సికం ఏది అంటారా, చెప్తానండి, క్యాప్సికం కూడా వేస్తాను. సో ముందుగా పిండి ప్రాసెస్ అన్నమాట. ఇది పిండి తయారు చేసుకునేంత వరకు ప్రాసెస్ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మనం రుబ్బుకున్న తర్వాత దీంట్లో మనం క్యాప్సికం ఏం యాడ్ చేస్తున్నాము, ఎలా యాడ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా చెప్పేస్తాం. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం ఇడ్లీ పిండి రెడీ చేసేసుకున్నాం. కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. మనకి ఇడ్లీ పిండి ఎలా ఉండాలో అలాగే ఉంది. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు యాడ్ చేసేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు ఎక్కడ యాడ్ చేసుకోలేదు కదా, ఉప్పు వేసేసుకుందాం. మన ఇడ్లీకి సరిపడా ఉప్పు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం కొర్ర రవ్వ క్యాప్సికం ఇడ్లీ అన్నాం. సో ఇంతవరకు క్యాప్సికం ఏది అయితే 2 రకాలండి. ఇప్పుడు మనం ఇందులో క్యారెట్ తీసుకుంటున్నాము, క్యాప్సికం కూడా తీసుకుంటున్నాం. ఈ 2 కూడా తీసుకుంటున్నాం. దీన్ని మనం 2 రకాలుగా వేయొచ్చు. ఒకటి పిండిలో వేసేసి డైరెక్ట్గా మిక్స్ చేసేసి అన్ని కలిపి మనము ఇడ్లీలాగా వేసేసుకోవడము. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అలా ఇడ్లీ పాత్రలో ఏంటి అంటే కాస్త ముందుగా పెట్టేసి ఆ తర్వాత ఇడ్లీ వేస్తే మనం తిప్పుకొని వేసుకోవచ్చు. అంటే మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చక్కగా తిప్పుకొని వేసుకుంటే నీట్గా అందంగా కనపడుతుంది. కాకపోతే ఒకటే పైన లేయర్లో మాత్రమే ఉండిపోతుంది అనమాట. అలా కాకుండా ఇడ్లీలో కలవాలి అంటే ఇడ్లీ పిండిలో వేసేసుకోవాలి. లేదు అంటే నేను చెప్పినట్టుగా అలా అందంగా అలంకరింపబడాలి ఇడ్లీ అంటే అలా కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇడ్లీ పిండిలో వేసేస్తున్నానండి. సో జస్ట్ మీకు ఆప్షన్ చెప్పాను. ఇలా చక్కగా మనము సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు వేసేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఇదిగోండి ఇడ్లీ పాత్ర రెడీగా ఉంది. ఈ స్టవ్ వెలిగించేసుకుందాము. ఇందులో మనం నీళ్లు పోసుకుందాం. ఇది మనకు కొంచెం వేడవుతూ ఉంటుంది. ఈ నీళ్లు వేడయ్యేలోపు ఇలా ఇదిగోండి ఇడ్లీ ప్లేట్ కూడా మన దగ్గర రెడీగా ఉంది కాబట్టి లైట్గా నూనె తీసుకొని లేదా నెయ్యి, మన ఇంట్లో ఏది అవైలబుల్గా రెడీగా
మన చేతికి ఏది అవైలబుల్గా ఉందో అది తీసుకోవాలి. తీసేసుకొని పాత్రకి కాస్త గ్రీజింగ్ చేసుకుందాం. ఇది ఇంకా కామన్, అందరికీ తెలిసిన విషయమే, కొత్త విషయమేం కాదు. ఇడ్లీలు అతుక్కోకుండా రావాలి అంటే మనం ఇలాగే చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇలా మనం చక్కగా గ్రీజింగ్ చేసేసుకున్నాం కాబట్టి తయారు చేసుకున్నటువంటి ఇడ్లీ పిండిని ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా చక్కగా మనం వేసేసుకున్నాం. సో పైన నుంచి మీకు కావాల్సి ఉంటే కాస్త క్యాప్సికము, క్యారెట్ తురుము అట్లాంటివి ఏమైనా వేసుకోవాలి అంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా ఈ ఇడ్లీ పాత్రలో ఇలా పెట్టేసి మూత పెట్టేసి ఇది అవ్వడానికి ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు సమయం పడుతుంది. మనం చక్కగా కొర్ర రవ్వ క్యాప్సికమ్ ఇడ్లీలు వేసేసుకున్నాము. ఒక 6 మినిట్స్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒకసారి చూద్దాం. సో చేతికి కూడా ఏం అంటుకోవట్లేదు. మనం చక్కగా ఇలా అంటే కొంచెం షార్ప్గా ఏదన్నా దీంతో తీస్తే ఇంకొంచెం కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ సగ్గుబియ్యం వేసాం కదా, కొంచెం మనకు ముడుచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా కొర్ర రవ్వ క్యాప్సికమ్ ఇడ్లీ తయారైపోయాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర రవ్వ క్యాప్సికమ్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కొర్ర రవ్వ 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతి గింజలు 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న అటుకులు 1/2 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1/2 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కొర్ర రవ్వ క్యాప్సికమ్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న కొర్ర రవ్వ, నానబెట్టుకున్న అటుకులు, నానబెట్టుకున్న పొట్టు మినపప్పు, నానబెట్టుకున్న మెంతులు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రకి నూనె రాసి సిద్ధం చేసుకున్న పిండిని వేసి కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొర్ర రవ్వ క్యాప్సికమ్ ఇడ్లీ రెడీ.